హాయ్ ఫ్రెండ్స్. నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జనరల్‌గా జియో బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గూడాను ఎక్కువగా రీచార్జెస్ అనేవి మంత్లీ ప్లాన్స్ అయితే రీచార్జ్ చేయడం జరుగుతుంది. జనరల్‌గా మనకి క్వార్టర్లీ ఉంటుంది. అలాగే హాఫ్ ఇయర్లీ ఉంటుంది. ఇయర్లీ ప్లాన్స్ గూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈరోజు ఈ వీడియోలో మనకి ఇయర్లీ ప్లాన్స్ చేయడం వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? లేదంటే మంత్లీ ప్లాన్సే బెటరా? ఏంటి? ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? వీటిలో మనం అడ్వాన్స్‌డ్ పేమెంట్ పే చేసుకున్నట్లయితే మనకేమైనా బెనిఫిట్స్ ఎక్స్‌ట్రా రాబోతున్నాయా అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్, ఏజియో, మింత్రా ఇలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే, మీకోసం నేను ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. సో, మన టెలిగ్రామ్ ఛానల్ గానీ, వాట్సాప్ ఛానల్ గానీ మీరు జాయిన్ అయినట్లయితే, ఇందులో మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ అనేవి రావడం జరుగుతుంది. రీసెంట్‌గా మనకు సేల్స్ జరిగాయి కదా! ఈ సేల్స్‌లో కూడాను చాలా వరకు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మీద 50, 60, 70% వరకు కూడాను ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డీల్స్ అనేవి కొంచెం టైం మాత్రమే ఉండడం జరుగుతుంది. సో, అందుకోసం మీరు మన డీల్స్ ఛానల్‌లో గనక జాయిన్ అయినట్లయితే మీకు మంచి మంచి ప్రొడక్ట్స్ తక్కువ రేట్‌కే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేసినా మన ఛానల్స్ యొక్క లింక్స్ మీకు వస్తే అక్కడి నుంచి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. బేసిక్‌గా మనకి మంత్లీ ప్లాన్స్ గురించి గనక చూసుకున్నట్లయితే బేసిక్‌గా నేనిక్కడ ఓన్లీ ఒక ప్లాన్ గురించి అయితే చెప్పబోతున్నాను. మనకి ఎంట్రీ ప్లాన్ ఏదైతే 599 ప్లాన్ ఉందో ఈ ప్లాన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. మిగతా అన్ని ప్లాన్స్ కూడాను సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇందులో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనకి 599 ప్లాన్ గనక చూసుకున్నట్లయితే ఇది మనకి విత్ జీఎస్టీ కలుపుకున్నట్లయితే రూ. 707 పర్ మంత్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు మంత్లీ గనక పే చేస్తున్నట్లయితే ఎవ్రి మంత్ కూడాను రూ. 707 గనక పే చేసినట్లయితే ఇందులో మీకు 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ వరకు కూడాను ఎయిర్ ఫైబర్‌లో వస్తుంది. అండ్ అలాగే నార్మల్ ఆప్టికల్ ఫైబర్ అనుకున్నట్లయితే 3300 జీబీ. సో, వీళ్ళు అన్‌లిమిటెడ్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారు దీన్ని. సో, మనకి ఇంత డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి 800+ డిజిటల్ టీవీ ఛానెల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అలాగే 12 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్‌తో రావడం జరుగుతుంది. సో, ఇవి రెగ్యులర్‌గా నార్మల్‌గా మీరు మంత్లీ చేసుకున్నప్పుడు వచ్చే బెనిఫిట్స్. సో, దీనికి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఏమి ఉండవనే చెప్పుకోవచ్చు. సో, మంత్లీ మీరు రీచార్జ్ చేసుకున్నట్లయితే. అండ్ అలాగే ఎయిర్ ఫైబర్‌లో చూసుకున్నట్లయితే ఫ్రీ వాయిస్ కాల్స్ అని వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఫ్రీ వాయిస్ కాల్స్ అనేవి మనకి జియో ఎయిర్ ఫైబర్‌లో అయితే రావడం లేదనే చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ కొత్త కనెక్షన్ కూడా వేసుకున్నా. కస్టమర్ కేర్‌తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడితే వాళ్ళేం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఈ సర్వీస్ ఎనేబుల్‌లో ఉంది. మీ దగ్గరికి ఒక టెక్నీషియన్ వచ్చి ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారని చెప్పేసి అన్నారు. బట్ టెక్నీషియన్ వచ్చాక ఏమవుతుందంటే, మాకు ఎయిర్ ఫైబర్‌లో ఎటువంటి ఫ్రీ కాల్స్ అనేవి ఎనేబుల్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో, నాకైతే ఎయిర్ ఫైబర్‌లో ఫ్రీ కాల్స్ అనేవి రావటం లేదు. మీలో ఎవరికైనా జియో ఎయిర్ ఫైబర్‌లో ఫ్రీ కాల్స్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన యూజర్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మంత్లీ ప్లాన్స్ గురించి అయితే ఇది. అండ్ అలాగే మనకి మంత్లీ ప్లాన్స్ తర్వాత క్వార్టర్లీ ప్లాన్స్ అయితే ఉంటాయి. క్వార్టర్లీ ప్లాన్స్ అంటే మనకి 3 మంత్స్ అడ్వాన్స్‌డ్ పేమెంట్ పెట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి క్వార్టర్లీ ప్లాన్స్ అంటారు. అండ్ అలాగే మనకి ఏదైతే ఈ 599 ప్లాన్ ఉందో ఈ 599 ప్లాన్ మనకి పర్ మంత్ గనక చూసుకున్నట్లయితే విత్ జీఎస్టీతో రూ. 707 అవుతుంది కదా! అండ్ అలాగే మనకి 3 మంత్స్ గనక చూసుకున్నట్లయితే రూ. 2121 అయితే అవ్వడం జరుగుతుంది. సో, విత్ జీఎస్టీతో కలుపుకుంటే అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనుకున్నట్లయితే ఈ 3 మంత్స్ అడ్వాన్స్‌డ్ పేమెంట్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి రూ. 95 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో, మిగతా బెనిఫిట్స్ అన్నీ మంత్లీ ప్లాన్స్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ బెనిఫిట్సే రావడం జరుగుతుంది. అన్ని ప్లాన్స్‌లో కూడాను మనకి 30 ఎంబీపీఎస్ ప్లాన్ అవ్వచ్చు, లేదంటే 100 ఎంబీపీఎస్ ప్లాన్ అవ్వచ్చు, లేదంటే ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ 300 ఎంబీపీఎస్ ప్లాన్స్ ఉన్నాయి కదా! అన్నిట్లో కూడాను మనకి సేమ్ బెనిఫిట్సే ఉంటాయి. ఏదైతే మీరు 3 మంత్స్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటారో అందులో రూ. 95 అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్స్ మనకి హాఫ్ ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి. అంటే 6 మంత్స్ అడ్వాన్స్ పేమెంట్ గనక మీరు పెట్టినట్లయితే ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనుకుని చూసుకున్నట్లయితే ఇందులో మనకి 15 డేస్ వ్యాలిడిటీ అనేది వీళ్ళు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఆల్రెడీ 6 మంత్స్ కోసం రీచార్జ్ అనేది చేస్తారు కదా! సో, దీంట్లో వీళ్ళు ఎక్స్ట్రాగా 15 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. అంటే 6 మంత్స్ 15 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో, మిగతా బెనిఫిట్స్ అన్నీ సేమే ఉంటాయి. అండ్ అలాగే ఫైనల్‌గా మనకి యాన్యువల్ ప్లాన్. సో, ఈ యాన్యువల్ ప్లాన్ విషయానికొస్తే 12 మంత్స్ ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. సో, ఈ 12 మంత్స్ ప్లాన్‌లో మనకి గనక చూసుకున్నట్లయితే అంటే 30 డేస్ వ్యాలిడిటీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు 12 మంత్స్ కోసం రీచార్జ్ చేసుకున్నట్లయితే 13 మంత్స్ కోసం మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే మీరు 13 మంత్స్ గనక ఈ పేమెంట్ ఏదైతే చేస్తున్నారో అది చూసుకున్నట్లయితే ఎవ్రి మంత్ కూడాను మీకు అప్రాక్స్‌గా రూ. 50 వరకు కూడాను సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో, 12 మంత్స్ కోసం పేమెంట్ గనక చూసుకున్నట్లయితే రూ. 8,482 అయితే అవ్వడం జరుగుతుంది విత్ జీఎస్టీతో కలుపుకుంటే. సో, ఇది మనకి 13 డివైడ్ చేసినట్లయితే ప్రతి మంత్ కూడాను మీకు రూ. 652 అయితే అవ్వడం జరుగుతుంది. సో, జనరల్‌గా మనకి రూ. 707 అయితే పే చేయాలి కదా! ఇక్కడ
1 ఇయర్ గనక ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు 650 రూపీస్‌కే పర్ మంత్‌కి అయితే చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ 1 ఇయర్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడాను ఒక 50 రూపీస్ వరకు కూడాను సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే మీరు 6 మంత్స్ ప్లాన్ ఆల్రెడీ తీసుకుంటున్నారు అనుకున్నట్లయితే దీని యొక్క అమౌంట్ వచ్చేసరికి మనకి రూ. 4,241 అయితే అవ్వడం జరుగుతుంది 6 మంత్స్ కోసం. సో, ఇవి ప్లాన్స్ అయితే సో, జనరల్‌గా మీరు ఆప్టికల్ ఫైబర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టుకున్న ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే సర్వీస్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ ఎయిర్ ఫైబర్ విషయానికొస్తే ఎయిర్ ఫైబర్‌లో మీరు ఇనీషియల్‌గా తీసుకున్నట్లయితే 3 మంత్స్ కోసమే తీసుకోండి. ఈ 3 మంత్స్‌లో మీకు సాటిస్ఫై అయ్యారు, బానే ఉంది అనుకున్నట్లయితే ఫర్దర్‌గా మీరు 6 మంత్సో లేదంటే 12 మంత్సో అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టొచ్చు. ఎందుకంటే మీ దగ్గర సర్వీస్ బాగుంది. ఎయిర్ ఫైబర్‌లో అందరికీ సేమ్ సర్వీసే దొరుకుతుందనే గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్నా. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ప్రీవియస్‌గా నేను సిటీలో ఉండేటప్పుడు అక్కడ నాకు అపార్ట్మెంట్ ఉండేది. అపార్ట్మెంట్‌లో గనక చూసుకున్నట్లయితే నాకు అక్కడ చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఎందుకంటే నాకు 5జీ కవరేజ్ అనేది చాలా తక్కువగా ఉండేది కాబట్టి నాకు అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను. ప్రెజెంట్ నేను షిఫ్ట్ అయిన దగ్గర అయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. సో, నాకు ఇంటర్నెట్ అయితే సఫిషియెంట్‌గా వస్తుంది. సో, మీరు కూడాను ఇనిషియల్‌గా 3 మంత్స్ ప్లాన్ అయితే ఎయిర్ ఫైబర్‌లో చూజ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ బాగుంది అనుకున్నట్లయితే ఫర్దర్‌గా మీరు 12 మంత్స్ లేదంటే 6 మంత్స్‌కి అడ్వాన్స్ పేమెంట్ అయితే వెయిట్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా మనకి 1 మంత్‌కి లేదంటే 12 మంత్స్‌కి బెనిఫిట్స్ ఏదైనా ఉన్నాయంటే ఓన్లీ వ్యాలిడిటీ మాత్రమే. సో, 12 మంత్స్ దగ్గర మీకు ఒక 50 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ కూడా సేవ్ అవుతుంది. అదర్‌వైజ్ మీకు 1 మంత్‌కి అయితే ఎటువంటి సేవింగ్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.